ఎంతటి వారైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజా తీర్పునకు తొలగాల్సిందే. ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతీతుడేమీ కాదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో పరిపాలనాపరమైన లోపాలపై పునఃసమీక్ష వైసీపీ ఇప్పుడు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అధికారం కోల్పోయిన తొలి రోజుల్లోనే వైఎస్ జగన్ తన సన్నిహితులతో రాజధాని అంశంపై మనసులో మాట చెప్పారు. ఇకపై రాజధాని అమరావతి అని, 3 రాజధానుల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయమని వైసీపీలోని తన సన్నిహితులతో జగన్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే అమరావతిపై వైఎస్ జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు, చేయడం కూడా లేదు. మండలిలో రాజధాని అంశం చర్చకు వచ్చినప్పుడు తాము చర్చించుకొని చెప్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మొన్న తెలిపారు. అమరావతి నిర్మాణంపై ఆయన ఎలాంటి అడ్డంకులు కూడా చెప్పలేదు. ఎందుకంటే జగన్ ఇప్పటికే తమతో రాజధానిపై స్పష్టత ఇవ్వడంతో బొత్స కూడా వ్యతిరేకించకుండా తమ అభిప్రాయాన్ని చెప్తామని పరోక్షంగా వైసీపీ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతి ఏకైక రాజధాని అని వైసీపీ స్పష్టం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ అలా కాకపోయినా రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేయదలుచుకోవడం లేదని ప్రకటించడం ద్వారా అమరావతి నుంచి తరలించబోమనే సంకేతాలైతే ఇవ్వనుంది వైసీపీ. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని తరలిపోతుందనే భయం ఆ ప్రాంత వాసుల్లో ఉంది. ఇది రాజకీయంగా వైసీపీకి నష్టం తీసుకొస్తోంది. అందుకే అలాంటి భయాలను పోగొట్టేందుకు అమరావతిపై తమ అభిప్రాయాన్ని త్వరలో ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. రాజధానిలో కూటమి సర్కారు ఏమీ చేయలేదనే భావన వైసీపీలో ఉంది. ఆ విషయం ప్రజలకు అర్థం కావాలంటే తాము జోక్యం చేసుకోకూడదని వైసీపీ ఇప్పుడు పూర్తి క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని విషయంలో వైసీపీని అభిమానించే వాళ్ళలో కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట పచ్చి నిజం. అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ పార్టీని బలోపేతం చేయడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలపై దృష్టి పెట్టాలని వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అందుకే అమరావతి రాజధాని ఎపిసోడ్ ఎక్కడా ప్రస్తావించడం లేదని తెలుస్తోంది.